హాయ్ రా అందరికీ గుడ్ మార్నింగ్. మనమైతే పుష్కరాలు స్నానానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనం 6కే బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బాసరికి వెళ్ళిపోతున్నాం. అందరికీ తెలిసి అనుకుంటున్నా 26 నుండి 1 వరకు పుష్కరాలు ఉన్నాయని చెప్పేసి. తెలియని వాళ్ళకి చెప్పేసి వినండి ఫ్రెండ్స్. ఈ మంత్ 26 నుండి ఈ మంత్ ఎండింగ్ 1 వరకు మనకి పుష్కరాలు అయితే వచ్చేసాయి. మనమైతే 28th రోజే బాసరికి బయలుదేరిపోయాం. మనకైతే నిర్మల్ నుండి బాసరికి వెళ్ళాలంటే 2 hours జర్నీ. మనమైతే 1.5 hourలో రీచ్ అయిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి. ఇక్కడ వెళ్తుంటే మనకైతే చావ ఎదురైపోయింది ఫ్రెండ్స్. చావ ఎదురైతే మంచిదని మా అమ్మమ్మ చెప్తుండే అక్కడికి వెళ్తే, ఎందుకంటే వాళ్ళు దిగుడుతో సమానం కాబట్టి. మనం నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాం, కానీ అది సడన్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. కొంచెం రిలాక్స్ అవుదామని అక్కడ టైం స్పెండ్ చేసేసాం. మా హస్బెండ్ వాళ్ళ ప్రాపర్ విలేజ్ అయితే ఇక్కడే ఫ్రెండ్స్. కొంచెం ముందులతో వస్తుంది, చూపిస్తాం మీకు. మా ఆయన పుట్టిన గడ్డ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇంకా బయలుదేరిపోదామా? మా ఆయన వాళ్ళ ఊరు వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఆయన వాళ్ళ ఊరు థానూర్, బైన్సా దగ్గర. ఈ విలేజ్లోనే ఫ్రెండ్స్ మా ఆయన పుట్టి పెరిగింది. మనమైతే బాసర్లోకి ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే 3 years బ్యాక్ 4 years బ్యాక్ వచ్చాం బాసరికి, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. వాటర్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. స్టెప్స్ జారుతున్నాయి. అసలు సమ్మర్లో కూడా ఇన్ని వాటర్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. స్టెప్స్ అయితే చాలా జారుతున్నాయి. వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, ఈత కొట్టకండి. అసలు ఆ వాటర్లకు దిగితే ఆ వాటర్ అట్టే లాగేసుకుంటున్నాయి మనుషుల్ని. అందుకే భయం వేసి, అక్క ఎవరు నాకు తెలియదు కానీ అక్క నన్ను పట్టుకుంటుంది, నేను అక్కని పట్టుకుంటున్నా. అంత భయం వేసింది ఫ్రెండ్స్. అందుకే ఎవరు లోపలికి వెళ్ళట్లేదు, అందరు స్టెప్స్ పైన స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్. కిందికి వెళ్ళడానికి పైలనే వాటర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. కానీ మేము గంగలోకి వెళ్ళాం, ఎందుకంటే పుష్కరాలు కాబట్టి. మా పుష్కరాల స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరు వెళ్ళారా? నేనైతే పైకి వచ్చేసి మొహం కడిగేసుకొని రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఆ గంగమ్మ తల్లికి దీపారాధన చేద్దామని బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. నేను part 2లో మళ్ళీ పోస్ట్ చేశాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.